కొన్ని మూవీస్ ఉంటాయి. ఫ్లాప్ టాక్‌తో బ్లాక్ బస్టర్ అయ్యాయంటే మ్యాజిక్ ఎక్కడో దగ్గర జరిగే ఉంటుంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనందరికీ తెలుసు ఫస్ట్ డే, ఫస్ట్ షో తర్వాత సోషల్ మీడియాలో వర్డిక్ట్ ఫిక్స్ అయిపోతుంది. ఒకరేమో ఫ్లాప్ అంటారు. మరొకరు డిజాస్టర్ అంటారు. మరికొంతమందైతే రొటీన్ స్టోరీ, బిలో యావరేజ్ అని ఫిక్స్ అయిపోతారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆ ఫస్ట్ డే టాక్‌ని బ్రేక్ చేసి ఫుల్ రన్‌లో హిస్టరీ క్రియేట్ చేస్తాయి. ఈరోజు మనం అలాంటి బిగ్గెస్ట్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ సినిమా స్టోరీ అయితే మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ఇందులో ఫస్ట్ మూవీ 'పోకిరి' 2006లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ వచ్చింది. మూవీ అంత బాలేదు. రొటీన్ అండర్ వరల్డ్ స్టోరీ, టూ వైలెంట్, సెకండ్ హాఫ్ ఫుల్ ల్యాగ్ ఇలాంటి కామెంట్స్ వినపడ్డాయి. కట్ చేస్తే డే 2 నుంచి టాక్ మొత్తం మారిపోయింది. మాస్ ఆడియన్స్ ఈ మూవీకి ఫుల్‌గా కనెక్ట్ అయ్యారు. డైలాగ్స్ అయితే ఫైర్ లాగా స్ప్రెడ్ అయ్యాయి. అప్పట్లో ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్. ఆ క్లైమాక్స్ అయితే టాలీవుడ్ హిస్టరీలోనే గుర్తుండిపోయే క్లైమాక్స్. ఫైనల్‌గా రిపీట్ ఆడియన్స్ పెరిగిపోయారు. బీసీ సెంటర్‌లో కలెక్షన్స్ రాకెట్ లాగా పెరిగాయి. రిజల్ట్ ఇండస్ట్రీ హిట్. అప్పటికి తెలుగు సినిమా హిస్టరీని రీరైట్ చేసింది. ఇందులో లెసన్ ఏంటంటే మాస్ పల్స్ కరెక్ట్‌గా పట్టుకుంటే డే 1 టాక్ అసలు మ్యాటరే కాదు. ఇంకా సెకండ్ సినిమా 'రేసు గుర్రం'. ఈ మూవీ ఎక్స్‌పీరియన్స్ ఇంకా నాకు గుర్తుంది. క్లైమాక్స్ మొత్తం బ్రహ్మానందం హీరోలాగా కనిపియడంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ప్రీమియర్ షోస్ తర్వాత కామెంట్స్ ఇలా వచ్చాయి. రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ మూవీ, నథింగ్ న్యూ, వీక్ క్లైమాక్స్ అని ఎవరికి నచ్చిన కామెంట్స్ వాళ్ళు చేశారు. బట్ ఎవరైతే సెకండ్ హాఫ్‌లో 'కిల్ బిల్' పాండే ట్రాక్ బాలేదన్నారో ఆ తర్వాత వాళ్ళే ఆ ఎపిసోడ్‌కి వచ్చిన రెస్పాన్స్ చూసి షాక్ అయిపోయారు. కామెడీ టైమింగ్‌కి అయితే థియేటర్ విజువల్స్‌తో షేక్ అయిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ స్లోగా థియేటర్స్‌కి వచ్చారు. సమ్మర్ అడ్వాంటేజ్ ప్లస్ రిపీట్ వాల్యూతో కలెక్షన్స్ డబుల్ అయ్యాయి. ఫైనల్ రిజల్ట్ హ్యూజ్ బ్లాక్ బస్టర్. సమ్‌టైమ్స్ సెకండ్ హాఫ్ మ్యాజిక్ సినిమాని సేవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ లిస్ట్‌లో మూడో సినిమా 'బాహుబలి: ద బిగినింగ్'. ఈ సినిమాకి కూడా ఫస్ట్ డే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. స్టోరీకి ఆది అంతం లేకుండా మధ్యలో ఆపేశారని ఫస్ట్ డే చూసిన ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. మన తెలుగులో ఇలాంటి మూవీస్ అప్పటికి అదే ఫస్ట్ టైం అనుకుంటా. కానీ అలవాటు చేసుకోవడానికి మన వాళ్ళకి ఎంతో టైం పట్టలేదు. కట్ చేస్తే డే 2 నుంచి టాక్ బ్లాక్ బస్టర్‌గా మారిపోయింది. క్లైమాక్స్‌లో కట్టప్ప ట్విస్ట్ అయితే అది అప్పట్లో ఒక పెద్ద హాట్ టాపిక్. థియేటర్స్ నుంచి బయటికి వస్తున్న ప్రతి ఒక్కడు ఒక్కటే క్వెషన్, వై కట్టప్ప కిల్లుడు బాహుబలి? ఆ క్యూరియాసిటీ నెక్స్ట్ వీక్స్‌లో సునామీ క్రియేట్ చేసింది. నార్త్ ఇండియాలో కూడా క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఫైనల్ రిజల్ట్ పాన్ ఇండియా హిస్టారిక్ బ్లాక్ బస్టర్. ఇంకా ఈ లిస్ట్‌లో నాలుగవ సినిమా 'అల వైకుంఠపురంలో'. ఇనీషియల్ షోస్‌లో టాక్ స్లో నరేషన్, రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా అని అన్నారు. కానీ సాంగ్స్ ఆల్రెడీ చార్ట్ బస్టర్స్. ఫ్యామిలీ ఎమోషన్స్ గ్రాడ్యువల్‌గా కనెక్ట్ అయ్యాయి. ఈ మూవీకి మెయిన్ అడ్వాంటేజ్ ఈ మూవీలో ఉన్న అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం. ఇనీషియల్‌గా మిక్స్డ్ టాక్ వచ్చినా సరే ఫ్యామిలీ మూవీ కావడంతో అది కూడా పండగ సీజన్ వల్ల జనాలు ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. ఫెస్టివల్ సీజన్ అడ్వాంటేజ్ ప్లస్ రిపీట్ వాచ్ ఫ్యాక్టర్. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్‌తో కలెక్షన్స్ స్టడీగా పెరిగాయి. ఎండ్ రిజల్ట్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్. సమ్‌టైమ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ వర్డిక్ట్ లేట్‌గా వస్తుంది. కానీ స్ట్రాంగ్‌గా కూడా వస్తుంది. ఈ లిస్ట్‌లో లాస్ట్ మూవీ 'పుష్ప ది రైజ్'. అగైన్ అల్లు అర్జున్. ఫస్ట్ డే రివ్యూస్ మిక్స్డ్. ఏపీ, తెలంగాణలో అయితే ఈ మూవీకి వచ్చినంత బ్యాడ్ టాక్ ఏ మూవీకి రాలేదు. లెంత్ ఎక్కువ, ఎడిటింగ్ ఇష్యూస్, డిఫరెంట్ యాస అని కామెంట్స్ వచ్చాయి. బట్ అక్కడుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ సుకుమార్. ఫైనల్ రన్‌లో ఒక మ్యాజిక్ జరిగిందని చెప్పొచ్చు. డైలాగ్స్ ఫుల్ వైరల్ అయ్యాయి. ఆ మూవీలో స్టెప్స్ అయితే అప్పట్లో ఇన్‌స్టాలో ఫుల్ ట్రెండింగ్ అయ్యాయి. సాంగ్స్ అయితే పాన్ ఇండియా లెవెల్‌లో ట్రెండ్ అయ్యాయి. హిందీ బెల్ట్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. స్లోగా బిల్డ్ అయ్యి కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. రిజల్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్. ఈ మూవీస్ అన్నీ ఫస్ట్ డే టాక్ మిక్స్డ్ వచ్చినా సరే ఎందుకు బ్లాక్ బస్టర్స్ అయ్యాయో తెలుసా? ఆ మూవీలో ఉన్న కంటెంట్. మన దగ్గర కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే మనల్ని ఎవ్వడూ ఆపలేడని ఈ మూవీస్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో, సినిమా వర్డిక్ట్ ఫస్ట్ డే వచ్చిన టాక్‌తో సంబంధమే లేదు. సినిమాకి ట్రూ వర్డిక్ట్ ఫస్ట్ వీకెండ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, డే 1 టాక్ విని ఇమ్మీడియేట్‌గా జడ్జిమెంట్ ఇవ్వకండి. కొన్ని సినిమాలు స్లోగా స్టార్ట్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేస్తాయి. మీ ఒపీనియన్ ఏంటి? మేము ఏమైనా మూవీస్ మిస్ అయ్యామా?
మిస్ అయినట్టు మీకు అనిపిస్తే అవి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.